బైబిల్ ఉన్నోళ్ళు ఒకసారి మీ బైబిల్ చూపిస్తారా? బైబిల్ లేని వారు అర్జెంటుగా బైబిల్ కొనుక్కోండి. కొన్ని రోజులైతే బైబిల్ దొరకని పరిస్థితులు రాబోతున్నాయి. మనకు అవకాశం ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని కొని పెట్టుకోండి. నా దగ్గర ఇంచుమించు ఒక 100 బైబిళ్ళు దాకా ఉన్నాయి. ఇంకా ఎక్కడైనా ఏదన్నా కనపడితే, కొత్త రకం బైబిల్ కనపడితే వెంటనే నేను కొనుక్కుంటా. పెద్ద బైబిలు, చిన్న బైబిలు, ఎర్ర బైబిలు, నల్ల బైబిలు, తెలుగు బైబిలు, ఇంగ్లీష్ బైబిలు, మలయాళం బైబిలు, జర్మన్ బైబిలు, అనేక భాషల్లో బైబిల్ నా దగ్గర ఉన్నాయి. దింపేశారా? తెత్తండి. నరాల బలహీనత ఏమైనా ఉంటే పోద్ది. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, అనుదినంబు చదువుడి, నెనరుతోడ చదువుడి, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు. దేవుని స్తోత్రం. కీర్తన 39 4వ వచనం చదువుకుంటున్నాం. యెహోవా, నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపమో. చాలండి. ఒకరోజు దావీదు దేవుని సందులో కూర్చొని ఒక ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపు. అంతం ఏంటండి? రేపెలాగుందో చెప్పని అడగడంలా, నా ముగింపేంటి, నా అంతమేంటి? పుట్టినోడు గిట్టక తప్పదు. పుట్టిన ప్రతి ఒక్కడికి మరణం ఉంది, అంతం ఉంది. ఎంతకాలం బతుకుతాడు ఒక మనిషి? మోషే అన్నాడు, నరుడి ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు, వాటి వైభవము ఆయాసము ప్రయాసే, అవి త్వరగా గతించిపోవును, మనము ఎగిరిపోవుదము. ఏమైపోతామంట? మోషే రోజుల్లో 70 సంవత్సరాలంట. ఈ రోజుల్లో మన ఆయుష్ ఎంత? 50 అంటండి. ఏంటండి? నరుని ఆయుష్ 30 సంవత్సరములు, బీపీ షుగర్లు చెక్ చేసుకుంటే 40 సంవత్సరములు, 2-3 ఆపరేషన్లు చేయించుకుంటే 50 సంవత్సరములు, మూలబడి ఉండాలంటే ఇంకో 60 సంవత్సరములు, ఇంకెందుకు నీకు బతుకు సావరాదా అనిపించుకుంటే 70 సంవత్సరములు. ఏంటండి? ఈ రోజున యవ్వనస్తులకి హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి. యవ్వనస్తులకి బ్రెయిన్ డెమరేజ్ వచ్చి కాళ్ళు చేతులు 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి పడిపోతూ ఉన్నాయి. మనుషుడు ఆయుష్ తగ్గిపోతూ ఉంది. మనం ఈ లోకంలో నిరంతరం బ్రతుకుతామన్నట్టుగా ఆలోచన చేసుకుంటుంటాం. ఎప్పుడూ ఉంటా నేను అన్నట్టుగానే ఆలోచిస్తున్నాడు. కానీ ఏదో ఒక రోజు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టాలి అని బ్రతికేవాడు నిజమైన క్రైస్తవుడు. అబ్రహాము విశ్వాసమును బట్టి దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి ఉన్నాడో ఆ పట్టణం కొరకు ఎదురు చూసి, ఈ లోకంలో యాత్రికుణ్ణి నేను, ప్రయాణికుణ్ణి అన్నాడు. ఈ లోకంలో నువ్వు సొంతిల్లు కట్టుకున్నా, అద్దింట్లో ఉన్నా, రోజుకు 3 సార్లు తిన్నా, రోజుకు 6 సార్లు తిన్నా, తొందరగా చచ్చిపోతావు 6 సార్లు తింటే, అంతే. ఏంటంటే, నీవు ఎంత బంగారం కొనుక్కొని పెట్టుకున్నా, ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నా, నువ్వు వెళ్ళేటప్పుడు ఏది వెంట? దిగంబరులుగానే మనం ఈ లోకంలోనికి వచ్చాము, దిగంబరులుగానే మనం ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతున్నాం. కాబట్టి అన్నపానములు గలవారమై తృప్తి కలిగి జీవిద్దాం. అంతేగాని మనుషుడు ఇది నాది, ఇది నాకు, ఇది నా పేరులో రిజిస్టర్ చెయ్యి, ఇది నా పేరులోనే ఉండాలి అని చిన్న చిన్న విషయాల్లో తగాదాలాడుకుంటున్నారు చూడండి, గొడవలు పెట్టుకుంటున్నారు చూడండి. అసలు నేను ఎన్ని రోజులు బతుకుతాను, నేను 50 ఏళ్ళకు చచ్చిపోతాను అంటే నాకు తెలిస్తే నా బ్రతుకులో నేను చేయవలసినన్ని చేసి, నా బాధ్యతలన్నీ నెరవేర్చి, నాకు అప్పగించిన పనిని ముగించి, ప్రభువా ఇదిగో నీ దగ్గరకు వచ్చేస్తానని చెప్తాం. నేను 100 ఏళ్ళు బతుకుతానని పుట్టక్కనే 50 ఏళ్ళు చచ్చిపోయావు అనుకో, ఎక్కడెక్కడ వదిలేసి, ఈ రోజున కొంతమంది భార్యను విధవరాలుగా వదిలేసి, బిడ్డలను దిక్కుమాలిన వారిగా చేసి,
మరణిస్తూనే ఉన్నారు. ఎందుకు ఎందుకు అంటారు మళ్ళీ పైగా, అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధి లేకుండా తిరగకము, నీ కాలమునకు ముందే నీ వేళ చనిపోవలను. పాపం వలన వచ్చు జీతం మరణం, పాపం ఇచ్చే బేట రోగాల వలన మరణిస్తున్నాడు. ఇక్కడ దావీదు అడుగుతున్నాడు, ప్రభా నా అంతం ఏంటి? వేర్ ఈజ్ మై ఎండ్? నేను ఏంటి, నా జీవితం ఏంటి, అసలు నా జీవిత సారం ఏంటి, నా జీవితముల యొక్క నా దినముల ప్రమాణము ఎంత, ఎన్ని రోజులు నేను బతుకుతా, ఎంతకాలం నేను ఉంటా అని ఒక ప్రశ్న వచ్చింది అతనికి. ఆ ప్రశ్నతో దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. అడుగుతుండి ప్రార్థిస్తుండగానే జవాబు ప్రశ్న 4వ వచనంలో ఉంది, జవాబు 5వ వచనంలో వచ్చేసింది. చూడండి, నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధి నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంతకాలము అని, నా పరిమాణం ఎంత అంటే తను మళ్ళీ ప్రార్థనలో తనే చెప్పుకుంటున్నాడు జవాబు. ఏమంట, నా దినముల పరిమాణము బెత్తెడు. బెత్తెడంటే గుర్తుందా, మర్చిపోయారా? అన్ని సెంటీమీటర్లేను. ఎప్పుడు బెత్తెడంటే ఎంతండి? 4 ఏళ్ళు. ఎంత నా జీవితం? 4 ఏళ్ళంతా బెత్తెడంతా. బెత్తెడే, జానడు కాదు, మూరడు కాదు, బారడు కాదు. తెలుసా అండి? మర్చిపోయారా? ఈ స్కేళ్ళన్నీ ఉండేగా, ఓ చీరలు కొలవాలంటే ఇట్ట కొలిసేవాళ్ళు ఆ రోజుల్లో. ఏది కొలవాలంటే ఇలా జాన్ పెట్టి ఇట్ట కొలిసేవాళ్ళు, ఇలా మూర పెట్టి ఇట్ట కొలిసేవాళ్ళు కదండి. నా జీవితం ఎంతకాలం రా అంటే, జానడు కాదు, మూరడు కాదు, బారడు కాదు, ఎంత? బెత్తడంతా. ఎక్కువ తక్కువ? తక్కువే. బెత్తడంటే ఎన్నేళ్ళు? 4 ఏళ్ళు. బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం అయిపోయింది. ఏంటండి, ఒక 12 ఏళ్ళ వరకు బాలుడు అంటారు, ఒక 30 ఏళ్ళ వరకు యవనస్తుడు అంటారు, ఒక 50, 45, 50 వరకు కౌమారం అంటారు, 60 దాటిందంటే ముసలోళ్ళు అంటారు. ఏమైపోయింది నా బతుకు? 4 10లు, 4 20లు పోని, 4 15లు పోని. ఎంతకాలం నువ్వు బాలుడిగా ఉంటావు? చిన్నపిల్లోడు ఎంతకాలం చిన్నపిల్లోడు నువ్వు? అదేంటండి ఎంతకాలం చిన్నపిల్లోడివి? మా మెడ్రాసులో ఒక అమ్మ ఉంది, భలే ప్రేమ ఆ అబ్బాయి, వాళ్ళ అబ్బాయి అంటే. ఆ అబ్బాయికి పెళ్ళయింది, ఓ 4 పిల్లలు పుట్టారు. ఫుల్గా తాగుతూనే ఉంటాడు. ఏంటండి, ఏవయ్యా నీకు బుద్ధి లేదా? 4 పిల్లలు ఉన్నారు కదా, ఎదుగొచ్చే పిల్లలు ఉన్నారు కదా, తాగుడు మానవా అని ఒకరోజు తిడుతుంటే వాళ్ళ అమ్మ వచ్చి ఏమందో తెలుసా? పోన్లే అయ్యా, పశువుడు, ఏమనకండి అయ్యా. ఏంటట, పశువుడు అంట వాడు. 4 పిల్లలు తండ్రి అయిన తర్వాత కూడా పశువుడా? ఏంటండి, తెలియదులే అయ్యా. ఏంటి తెలీదు? 12 ఏళ్ళ వరకు బాలుడు అంటాం. 13, 14, 15, 16, 17, 18, 19 టీనేజ్ అంటారు. టీనేజ్ అంటే యవ్వనము. చాలా డేంజరస్ ఏజ్ ఒక వ్యక్తి జీవితంలో. ఇక్కడ 13, 14, 15, 16, 17, 19, 18, 19 ఇయర్స్ వాళ్ళు ఒకసారి చేసి చూపించండి. ఏంటండి, యవనస్తులు ఎవరు రాలేదు ఇక్కడ? కాలేజీలు తెరిచేశారా? స్కూళ్ళు 1 నుంచి 12 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు చేసి చూపించండి. చిన్నపిల్లలు, అబ్బా ఎంత బాగా చూపిస్తుంది చూడు పాప. ఆహాహా, వెరీ గుడ్. ఈ పిల్లలండి మనం సరిగా పెంచితే గొప్పోళ్ళు అవుతారంటే. దింపండి అమ్మ, కూర్చోండి. బాలుడు నడువవలసిన త్రోవ వాడికి నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు. దేవుడు పిల్లల్ని మనకిచ్చాడు ఎందుకంటే వాళ్ళని క్రమశిక్షణలో పెంచడానికి, వాళ్ళని తీర్చిదిద్దడానికి. అంతేగాని పుట్టినంటనే పిల్లోడు మాట్లాడుతున్నాడు అనుకో, పాలేమా అన్నాడు అనుకో, ఎట్టుంటుంది? చిన్నపిల్లలు మనం ఉంచినట్టు వంగుతారు, లొంగినట్టు లొంగుతారు. వాళ్ళని అలా పెంచుకుంటూ వస్తుంటే పెద్దవాళ్ళు అయినప్పుడు ముద్దుగా వాళ్ళ మాటలతో ఆనందిస్తాం. ఆ తర్వాత వాళ్ళు స్కూల్కి పంపిస్తాం. ఆ తర్వాత స్కూల్లో నుంచి వచ్చాక కొంచెం మెల్లమెల్లగా
నువ్వు 10 సంవత్సరాల లోపల ఆ బిడ్డకి ఏం నేర్పించావో అది ఆ బిడ్డ జీవితంలో రూపించబడుతుంది, వ్యక్తిత్వంలో ఉంటుంది. నువ్వు తర్వాత చెప్పలేవు, మొక్కై వంగనది మ్రాణై వంగునా. మన పిల్లలు, చిన్నపిల్లల్ని చాలా నిర్లక్ష్యంగా పెంచుతున్నాం. పిల్లల్ని ఎదురుగుండా పెట్టుకొని తల్లిదండ్రులు దెబ్బలాడుకుంటుంటారు. నిన్న ఒక సహోదరు వచ్చి, 2 చక్కటి పాపలు ఉన్నారు, ఒక 4-5 సంవత్సరాల వయసు అనుకుంటాను. ఆమె చాలా బాధతో ఉంది. బ్రదర్, మా ఆయన మరొక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడండి అని ఏడుస్తూ ఉంటే, ఈ పిల్లలిద్దరు వాళ్ళ అమ్మని చూసుకొని ఏడుస్తున్నారు. వాళ్ళకి ఏమర్థమైందో లేదో కానీ వాళ్ళ హృదయాలు మాత్రం ఏమైపోయినాయి. నేను చెప్పానమ్మా, పిల్లల ముందు అవన్నీ చెప్పొద్దు, పిల్లలు ఎదురుకుండా చెప్పొద్దు. పిల్లల్ని తీసుకొస్తారు కొంతమంది ప్రార్థనకని, వీడొట్టు ముద్దండి, వీడికి చదివే రాదండి అంటుంటారు నా దగ్గరకు వచ్చి. నేనంటాను, నీకు వచ్చి కదా చదువు, మీ అమ్మవారే చెప్తుంది కదా అంటాడు. ఏంటండి, ఆడు ముద్దు కాకపోయినా రోజు నువ్వు మొద్దు అంటే ఏమవుతాడు? ముద్దే అవుతాడు. ఈ పిల్లోడు చాలా అల్లరి చేస్తున్నాడండి అని తీసుకొస్తున్నారు ఇవాళ. ఈ మన పిల్లలండి, ఇప్పుడు పుట్టే పిల్లలు 20వ శతాబ్దం 21వ శతాబ్దం పిల్లలు. వీళ్ళు మనలాగా కాదు. మనలాగా అరికిల్లాంతరం పెట్టుకొని 4 గేదెలు చూసుకుంటూ ఆ తాటాకులు చూసుకుంటూ కూర్చునేవాళ్ళు కాదు. ఇప్పుడు పుట్టినంటనే సెల్ ఫోన్ చూస్తారు వాళ్ళు, టచ్ స్క్రీన్. వాళ్ళు కూడా ఆడుకోవడానికి బొమ్మలు ఇస్తే అయ్యొద్దు వాళ్ళకి. ఏంటండి, బొమ్మ సెల్ ఫోన్లు వచ్చాయి. బొమ్మ సెల్ ఫోన్ కొనిపించిందంట వాళ్ళ అమ్మ ఒకటారికి. ఆ బొమ్మ సెల్ ఫోన్ చూసి ఇసురు కొట్టి, నీ సెల్ ఫోన్ నాకు నువ్వు ఇది తీసుకోమంటాడు. పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వకండి, కళ్ళు పాడైపోతాయి అంటారా. వాళ్ళ కళ్ళు ఎదిగేటప్పుడు, పిల్లల కళ్ళు ఎదిగేటప్పుడు వాళ్ళ కళ్ళు పనిచేయాలంటే ఆ స్క్రీన్లో నుంచి రేడియం వేవ్స్ వస్తున్నాయి. అంతేకాక షార్ట్ సైట్ అయిపోద్ది. ఇక్కడి నుంచో చూస్తుంటారు, దూరం చూడకపోతే కళ్ళు వికసించకపోతే దూరదృష్టి తగ్గిపోతే బోతాతలు పెట్టుకోవాలి మళ్ళీ. అందుకని సెల్ ఫోన్లు ఇచ్చి అన్నాళ్ళు తినిపిస్తుంటారు. కొంతమంది తల్లులు ఇంతకుముందు చందమామ రావే, జాబిల్లి రావే అని బయటికి తీసుకెళ్ళి కాకిని చూపించి, కుక్కను చూపించి, చందమామను చూపించి అన్నం తినిపించేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? కార్టూన్లు పెట్టి కుక్కుతూ ఉంటారు నోట్లో. 3వ రోజు విరోచనాలండి మా అబ్బాయికి, వాంతులండి మా అబ్బాయికి అంటే మరి డైజెస్ట్ అవ్వలేదు. ఏంటండి, పిల్లలు గొప్ప వరం అండి. పిల్లల మీద దృష్టి ఉంచండి. పిల్లలకు కావాల్సిన మంచి బట్టలు కాదు, పిల్లలకు కావాల్సిన ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాదు, పిల్లలకు కావాల్సింది దేవుని యొక్క వాక్యం. తల్లిదండ్రులుగా మీరిద్దరూ మీ పిల్లల మీద దెబ్బలాడుకుంటుంటే, చాలామంది ఇళ్లలో తల్లిదండ్రులు గొడవలు పెట్టుకుంటుంటారు. బూతు మాటలు తిడుతుంటాడు ఆయన, ఏమి ఏడుస్తుంటుంది ఆయన, తిడుతుంటాడు. గొడవ కింద ఉంటుంది. ఆ ఇంట్లో పిల్లలు పాస్ అవుతారా, ఫెయిల్ అవుతారా? ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు మానసికంగా కృంగిపోతున్నారు. నీ చేతులారా దేవుడు నీకు ఇచ్చిన చక్కటి వరాలు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న బిడ్డల్ని పాడు చేసుకుంటున్నావు. ఒక బిడ్డను దేవుని కొరకు నీవు 12 సంవత్సరాల లోపే పెంచగలవు. ఆ తర్వాత నువ్వు వారిని మలచలేవు. ఆ తర్వాత తిరగబడతారు వాళ్ళు, లోబడరు వారు. కానీ నీవు ఈ లోపల చిన్న వయసులో వారిని సరిగా పెంచితే వారి భవిష్యత్తు అంతా కూడా దీవించబడుతుంది. 12 సంవత్సరాల వరకు పిల్లల యొక్క చాయిస్, పిల్లల విషయంలో చేసే తీర్మానాలు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటాయి. కానీ 12 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఆ బిడ్డ టీనేజ్లోకి వచ్చినప్పుడు పెద్దోడా చిన్నోడా? పెద్దోడు కాదు, చిన్నోడు కాదు, పిల్లోడు కాదు, పెద్దోడు కాదు. 13, 14, 15, 16, 17, 18, 19 ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఎన్ని సంవత్సరాలండి? 7 సంవత్సరాల నుంచి మించి 7 సంవత్సరాలలో వాడు తీర్మానం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ వాడికి తీర్మానం, నేను పెద్దోళ్ళగా ప్రవర్తించాలనుకుంటాడు. పెద్దోడుకున్న అనుభవం లేదు, పెద్దోడుకున్న జ్ఞానం లేదు. పిల్లోళ్ళలాగా చూడాలని తల్లిదండ్రులు ప్రయత్నిస్తారు, కానీ వాడు పిల్లోడు కాదు. కాబట్టి ఆ సమయంలో వాళ్ళు సరైనది చూస్ చేసుకునేటట్టుగా 12 సంవత్సరాల లోపు నువ్వు వేసిన పునాది ఆ వయసులో వాళ్ళు సరైన తీర్మానాలు చేయడానికి సహాయపడుతుంది. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో.
యవనుడా, నీ యవన కాలమందు సంతోషంగా ఉండు, నీ హృదయపు కోరికలను నెరవేర్చుకో, అయితే వీటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకో. అందుకే ఆ టీనేజ్లో బిడ్డలకు ఫ్రీడమ్ ఇవ్వాలి. అదే సమయంలో వాళ్ళు తప్పైన వాటిని ఎన్నుకోకుండా మనం వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. నేను 2 ఇంగ్లీష్ మాటలు వాడాను. వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి, వాళ్ళు సరైనది ఎన్నుకునేటట్టుగా వారికి సలహాలు ఇవ్వాలి. ఆ యవ్వన ప్రాయంలో ఒక వ్యక్తి ప్రభువుకు తన జీవితం అప్పగిస్తే వాడి భవిష్యత్తు అంతా దీవించబడుతుందండి. దావీదు ఒక టీనేజర్గా ప్రభువుని నమ్ముకున్నాడు. దేవుని చేతుల్లో బహుగా వాడబడి లోపాలు బలహీనతలు ఉన్నప్పటికీ నా హృదయానుసారమైన వ్యక్తిని దేవుడు మెచ్చుకోగలిగాడు. నా జీవితంలో నా 18వ ఏట ఇంకొక సంవత్సరం దాటిపోయి ఉంటే, దేవుని చేతుల్లో నుంచి బయటికి పోయి ఉంటే, ఆ సమయంలో రక్షించబడకపోయి ఉంటే నా బతుకు ఎట్లుండేదో నాకు తెలియదు. కానీ కరెక్ట్ సమయంలో సరైన తీర్మానం చేసుకోవడానికి సహాయం చేశాడు. కాబట్టి ఈరోజు నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాను. నేను చాలా మిషనరీల జీవిత చరిత్రలు చదివాను. దేశాలకు ఆశీర్వాదకరంగా కోట్ల మనుషులను ప్రభు కొరకు సంపాదించిన దైవజనుల చరిత్ర చదివినప్పుడు వారిలో అందరూ ఇంచుమించు 17, 18, 19 సంవత్సరాల వయసులో రక్షించబడ్డవాళ్ళే. ఎవరు కూడా వృద్ధాప్యంలో రక్షించబడ్డవాడు దేవుని చేతుల్లో గొప్పగా వాడబడే అవకాశం, ఎందుకంటే వారి ఆయుష్ తరిగిపోయింది. కాబట్టి ఇక్కడున్న యవనస్తుల్ని ప్రభునామంలో హెచ్చరిస్తున్నాను, ఎంత త్వరగా మీ హృదయాన్ని ప్రభుకిచ్చి నా కొరకు నీ ప్రణాళిక ఏంటి అని ఎరిగితే నీ శేష జీవితం అంతా దీవించబడుతుంది. యవ్వనస్తులు మీ సమయాన్ని వృధాపరుచుకోవద్దు. యవ్వన కాలంలో దేవుని చిత్తాన్ని మీ జీవితాల్లో ఎరగండి. ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ చదువు చదవాలి, ఎక్కడ ఉద్యోగం చేయాలి, లేక దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడా, లేక దేవుడు నిన్ను ఎలా ఉండమన్నాడు అన్న విషయాల్లో దేవుని చిత్తం ఎరగాలి. లేచి నిలబడండి, వచ్చిన ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. నా సమస్యలన్నిటికీ విడుదల నీ దగ్గర ఉందయ్యా. నా వ్యాధులన్నిటినీ స్వస్థపరచగలిగిన యెహోవావు నీవేనని నమ్ముతున్నాను. నీవు పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత ఉన్నదని విశ్వసిస్తున్నాను నాయన. ఇదిగో నీ సన్నిధిలో నిలబడ్డ నేను నడినెత్తి నుండి అరికాలు వరకు నా శరీర అవయవాలలో ఉన్న ప్రతి బలహీనతను, అనారోగ్యమును ఈ సమయంలో నన్ను ముట్టి స్వస్థపరచని మీరే చేయండి ప్రార్థన. అద్భుతం జరుగుద్ది ఇప్పుడే. నా సంకటాలు కుదుర్చు నాయన, నా సమస్యలు తీర్చు నాయన, నా కుటుంబంలో సమాధానం దయచేయ్యా. నా భర్త త్రాగుడుకు బానిసై ఉన్నాడు, ఆయన్ని మార్చు నాయన. నా భార్య గయ్యాళిగా ఉంది, ఆమెను మార్చు నాయన. నా బిడ్డలు తిరుగుబాటు స్వభావంతో ఉన్నారు, ఆ బిడ్డల్ని మార్చు నాయన. నా బిడ్డల్ని పెంచడం నాకు నేర్పించు నాయన. నా గర్భఫలం ఇచ్చావు, ఈ గర్భఫలాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లించి నీ కొరకు ఈ బిడ్డలను పెంచి పెద్ద చేయుటకు నేర్పించు తండ్రి అని ప్రభుని అడుగుదాం. నా జీవితం ఈ లోకంలో ఎంతకాలం, నా అంతం ఎక్కడ? నా అంతము ఈ లోకంలో మరణంతో అయిపోయేది కాదు. నా జీవితం ఊరికి ఉత్తరానికి కాదు, కానీ నిరంతరం జీవించే దేవునితో నేను ఉండాలి అని నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడయ్యా. ఎవరెవరి జీవితాల్లో ఎటువంటి అవసరత ఉందో ఎరిగిన దేవా, ఎవరెవరి హృదయాలలో ఏమేమి కోరికలున్నవో చూస్తున్న దేవా, నీ శిలువ రక్తాన్ని ప్రోక్షించి మా జీవితాలను నూతనపరచుము నాయన. ప్రోక్షించి మమ్మల్ని శుద్ధీకరించుము నాయన. మమ్మల్ని క్షమించుము తండ్రి. ఇక్కడున్న బాలురిని దీవించు నాయన. యవ్వనస్తుల్ని ఆశీర్వదించు నాయన. కుటుంబాలలో నీ కృప దయచేయి తండ్రి. వృద్ధులను విడనాడక ఆదరించుము నాయన. మా జీవితంలో మాకు కలిగే సమస్యలన్నిటికీ విరుగుడు నీ పాద సన్నిధిలో ఉందని ఎరిగి నీ వాక్యాన్ని పఠించడానికి, నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించడానికి, నీ యందు విశ్వాసముంచి మా బ్రతుకుల్లో అద్భుతాలు చూడటానికి సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును
కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని దీవించాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని, విడిపించాలని ఆశిస్తున్నాడని నమ్మండి. ఆయన మన అవసరతలన్నీ తీర్చడం కోసమే తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన నామంలో పాప క్షమాపణ ఉన్నది. ఆయన రక్తము ద్వారా మనకు శుద్ధీకరణ ఉన్నది. ఈరోజే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రార్థించండి. మీ సమస్యలన్నిటి నుంచి ఆయన విడిపించడానికి సమర్థుడని విశ్వసించండి. మీ పక్షంలో మేము ప్రార్థించాలని ఆశిస్తే మీ పేరు, చిరునామా, వివరాలతో పాటు మీ ప్రార్థనా అవసరాలు మాకు తెలియచేయండి. మీ పక్షంలో విజ్ఞాపన చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పంపించవచ్చు. వాటిని పరిశీలించి ప్రభు సన్నిధిలో మీకోసం విజ్ఞాపన చేస్తున్నాం. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే జూలై 29వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీవారు, తమిళ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, జూలై 29వ తారీఖున న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పకొస్తారు కదా. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని, బాధలన్నీ, శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే.